అందరికీ నమస్కారం. మీ అందరికీ ప్రియమైన గోవిందా ఆస్ట్రోసేవా ఛానల్కు హృదయపూర్వక స్వాగతం. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. ఓం గం గణపతయే నమః. ఓం నమః శివాయ. ప్రియమైన ధనస్సు రాశివారికి 2026 ఫిబ్రవరి 18 బుధవారం, 19 గురువారం, 20 శుక్రవారం, 21 శనివారం రోజులకు సంబంధించిన ముఖ్యమైన రాశి ఫలితాలను ఈ వీడియోలో విశదంగా తెలుసుకుందాం. మీరు మా వీడియోలను ఆసక్తిగా చూస్తున్నారు, చివరి వరకు చూస్తున్నారు. మీ ప్రేమ, మీ సమయం మాకు ఎంతో విలువైనవి. కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు. మీ ఒక్క సబ్స్క్రిప్షన్ మాకు గొప్ప ప్రోత్సాహం. మరిన్ని మంచి ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య వీడియోలను మీ ముందుకు తీసుకురావడానికి అది మాకు శక్తి. దయచేసి ఇప్పుడే గోవిందా ఆస్ట్రోసేవా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి. మీ కుటుంబం మరియు స్నేహితులతో షేర్ చేయండి. కామెంట్లో భక్తి సూచకంగా ఓం నమః శివాయ అని తప్పక రాయండి. చివరి వరకు వీడియోను చూడండి. మీకోసమే ఈ సమాచారం. ధన్యవాదాలు. ఈ కాలంలో గ్రహాల చలనాలు ధనస్సు రాశివారికి మానసిక స్థిరత్వం, ఆలోచనల్లో స్పష్టత, నిర్ణయాల్లో ధైర్యం ప్రసాదించే విధంగా కనిపిస్తున్నాయి. గతంలో మీకు భారంగా అనిపించిన అనేక అంశాలు ఇప్పుడు నెమ్మదిగా పరిష్కార దిశగా కదుల్తాయి. మీలో ఉన్న సహజ ఆశావాదం మరింత బలపడుతుంది. పరిస్థితులు ఒక్కసారిగా మారకపోయినా మీరు గమనించే చిన్న మార్పులు భవిష్యత్తులో పెద్ద ఫలితాలకు పునాది వేస్తాయి. గ్రహాల శుభదృష్టి వల్ల ముఖ్యంగా మీ ఆలోచనా విధానంలో మార్పుంటుంది. ఇంతవరకు సందేహంగా అనిపించిన విషయాల్లో ధైర్యంగా అడుగువేయగల సామర్థ్యం పెరుగుతుంది. నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం తగ్గుతుంది. ఎవరినైనా నమ్మాలా వద్దా అనే సందిగ్ధత క్రమంగా తగ్గి మీకు సరైన దిశలో నడిపే అంతరంగ బలం ఏర్పడుతుంది. ఈ సమయంలో మీరు చెయ్యాల్సింది ఒకటే, తొందరపడకుండా కాని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం. మీకు అనుకూలంగా మారుతున్న గ్రహబలం చిన్న అవకాశాలను కూడా విజయాలుగా మలచగలదు. మీ ప్రయత్నం, మీ పట్టుదల ఈ శుభప్రభావాన్ని మరింత బలపరుస్తాయి. ఒక చిన్న ఆలోచన కూడా భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణం కావచ్చు. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, ఈ రోజుల్లో మీ అంతరంగ స్వరాన్ని వినడం చాలా ఉపయోగకరం. బయటివారి మాటల కంటే మీకు లోపల కలిగే స్పష్టమైన భావనలే నిజమైన మార్గదర్శకాలవుతాయి. శుభగ్రహ ప్రభావమున్నప్పుడు అంతరంగమిచ్చే సంకేతాలు ఎక్కువగా సరైన దిశలోనే ఉంటాయి. జీవితంలో ప్రతి ఒక్కరికీ ఆటుపోట్లు తప్పవు. కాని ధనస్సు రాశివారికి ఈ కాలం ఒక ప్రత్యేక సందేశమిస్తోంది. మీరు గతంలో ఎదుర్కొన్న కష్టాలు మీ బలహీనతలను బయటపెట్టడానికి కాదు, మీ లోపల దాగి ఉన్న శక్తిని మేల్కొల్పడానికి. గతాన్ని గుర్తుచేసుకుంటే అనేక సందర్భాల్లో మీరు విసిగిపోయిన క్షణాలు ఉండొచ్చు. మీరు చేసిన కృషికి తగిన ఫలితం రాకపోవడం, మీ నమ్మకాన్ని ఎవరైనా దెబ్బతీయడం, పరిస్థితులు మీకు వ్యతిరేకంగా ఉండడం వంటి అనుభవాలు ఉండొచ్చు. కాని ఈ కాలంలో ఆ ఆటుపోట్లు మీకొక కొత్త దృష్టికోణమిస్తాయి. అప్పట్లో కష్టమనిపించిన అనేక సంఘటనలు ఇప్పుడు చూసుకుంటే అవసరమైన పాఠాలుగా కనిపిస్తాయి. మీరు ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరంగా ఉంచాలి, ఏ సందర్భంలో ఎలా స్పందించాలి అనే జీవిత జ్ఞానం మీరు ఆ అనుభవాల ద్వారానే పొందారు. ఈ రోజుల్లో మీరు గమనించే విషయమేమిటంటే, అదే సమస్యలు వచ్చినా మీరిప్పుడు భయపడరు. ఎందుకంటే మీలో అనుభవం పెరిగింది. మీరు ఆలోచించే విధానం మారింది. మీరు త్వరగా విచారంలోకి జారిపోకుండా ప్రశాంతంగా పరిస్థితిని అర్థం చేసుకునే స్థితి ఏర్పడుతుంది. ఆటుపోట్లు పూర్తిగా పోవడం కంటే వాటిని తట్టుకునే శక్తి పెరగడం ముఖ్యమైనది. ఈ కాలం మీకు అదే బలమిస్తుంది. మీరు గతంలో పడిన కష్టాల కారణంగా ఇప్పుడు మీరు మరింత స్థిరంగా, మరింత సహనంతో, మరింత తెలివిగా మారారు అనే భావన మీలో బలపడుతుంది. మీరు చెయ్యాల్సింది గతాన్ని బాధగా కాకుండా బలంగా చూడడం. మీ ప్రయాణంలో ప్రతి ఆటుపోటు ఒక మెట్టు మాత్రమే. మీరా మెట్లు ఎక్కుతూ ముందుకు సాగుతున్నారు. ప్రతి అడ్డంకి మీ అడుగులను ఆపలేకపోయింది. అదే మీ నిజమైన విజయ సంకేతం. మన జీవితంలో కొన్ని సందర్భాలుంటాయి. మనం ఎలాంటి తప్పు చేయకపోయినా అవమానాన్ని అనుభవించాల్సి వస్తుంది. మన మనసు ఎంత సున్నితంగా ఉంటుందో ఆ బాధ అంతలోతుగా అనిపిస్తుంది. ధనస్సు రాశివారికి ఈ కాలం ఒక గొప్ప అవగాహననిస్తోంది. అవమానం అనేది మీ విలువను తగ్గించదు, అది మీ స్థైర్యాన్ని పరీక్షిస్తుంది. గతంలో ఎవరైనా మీరును అర్థం చేసుకోకపోవడం, మీ మంచితనాన్ని గుర్తించకపోవడం, మీ మాటలకు విలువ ఇవ్వకపోవడం జరిగుండొచ్చు.
ఆ క్షణాల్లో మీకు కలిగిన బాధ సహజమే. కాని ఇప్పుడు మీరు గమనించేదేమిటంటే అదే అనుభవాలు మీలో ఒక అంతరంగ బలాన్ని నిర్మించాయి. అవమానం ఎదురైనప్పుడు చాలామంది రెండు మార్గాల్లో స్పందిస్తారు: కోపంతో లేదా నిస్సహాయతతో. కాని ఈ కాలంలో మీకు లభించే గ్రహబలం మీరును మూడవ మార్గం వైపు నడిపిస్తుంది: మౌనం మరియు ఆత్మపరిశీలన. మీరు ప్రతి మాటకు ప్రతిస్పందించాల్సిన అవసరం లేదని అర్థం చేసుకుంటారు. మీ విలువను నిరూపించడానికి వాదనలు కాదు, మీ సాధనలే సరిపోతాయని గ్రహిస్తారు. ఈ రోజుల్లో మీకు ఎదురయ్యే కొన్ని సంఘటనలు మీకు గౌరవాన్ని తిరిగి అందించే సూచనలున్నాయి. గతంలో మీరును తక్కువగా చూసినవారు కూడా ఇప్పుడు మీ మార్పును గమనించవచ్చు. మీ స్థిరత్వం, మీ సహనం, మీ నిశ్చలత ఇతరులపై ప్రభావం చూపుతాయి. మీరు చెయ్యాల్సింది, ఎవరైనా మీ గురించి తప్పుగా మాట్లాడినా మీరు మీ దారిలో నిలకడగా సాగడం. అవమానం మీ గమ్యాన్ని మార్చకూడదు. అది మీలో మరింత స్పష్టతను, మరింత బలాన్ని కలిగించాలి. అదే నిజమైన అంతరంగ వికాసం. కుటుంబం మనకు బలం, ఆశ్రయం, ఆనందం ఇవ్వాల్సిన స్థలం. కాని కొన్నిసార్లు చిన్న అపార్థాలు పెద్ద విభేదాలుగా మారతాయి. ధనస్సు రాశివారికి ఈ కాలం ఒక శుభసూచననిస్తోంది. గతంలో ఉన్న విభేదాలు క్రమంగా తగ్గే అవకాశాలున్నాయి. ఈ రోజుల్లో మీరు గమనించే ముఖ్యమైన మార్పు ఏమిటంటే మీరు మాట్లాడే విధానం. మీ మాటల్లో మృదుత్వం, మీ స్పందనల్లో ఓర్పు పెరుగుతాయి. మీరు ప్రతి విషయాన్ని వాదనగా కాకుండా అర్థం చేసుకునే దిశగా తీసుకెళ్లగలుగుతారు. అదే సంబంధాల మెరుగుదలకు కీలకం. కుటుంబంలో ఎవరితోనైనా దూరం ఏర్పడి ఉంటే ఈ సమయం మళ్లీ దగ్గరవ్వడానికి అనుకూలం. ఒక చిన్న మాట, ఒక చిన్న ఆప్యాయత, ఒక చిన్న చర్చ కూడా పెద్ద మార్పుకు కారణం కావచ్చు. మీరు ముందడుగు వేస్తే పరిస్థితులు అనుకూలంగా మారే సూచనలున్నాయి. సమాజంలో కూడా మీ గౌరవం పెరుగుతుంది. మీరు తీసుకునే సమతుల్య నిర్ణయాలు, మీ ప్రవర్తనలోని స్థిరత్వం ఇతరులకు ఆదర్శంగా కనిపించవచ్చు. మీరు చేసే సహాయం, మీరు చూపే వినయం మీకు మంచి పేరు తెచ్చిపెడతాయి. మీరు చెయ్యాల్సింది అహంకారం కాకుండా అవగాహనను ఎంచుకోవడం. ఎవరు సరైనవారు, ఎవరు తప్పు అన్నదానికంటే సంబంధం నిలబడటం ముఖ్యం. ఈ కాలం మీకు అదే జ్ఞానం, అదే సహనం అందిస్తుంది. ఈ కాలంలో ధనస్సు రాశివారికి ఆధ్యాత్మికంగా ఒక ప్రత్యేక అనుభూతి ఉంటుంది. భగవంతుడిపై విశ్వాసం పెరుగుతుంది. చిన్న ప్రార్థన కూడా మీ మనసుకు గొప్ప శాంతినిస్తుంది. మీరు గతంలో అనుభవించిన కష్టాలను గుర్తుచేసుకుంటూ, ఇంతవరకు నన్ను నడిపించిన శక్తి ఇదే అనే భావన మీలో బలపడుతుంది. దైవభక్తి అనేది కేవలం ఆచారాలు కాదు, అది మనసుకు లభించే ధైర్యం. ఈ రోజుల్లో మీరు గమనించే విషయమేమిటంటే మీలో ఒక కొత్త ప్రశాంతత ఉంటుంది. గత ఆందోళనలు తగ్గుతాయి. మీరు భవిష్యత్తును భయంతో కాకుండా విశ్వాసంతో చూడగలుగుతారు. మీకు అనుకోని రీతిలో కొన్ని శుభసూచనలు కనిపించవచ్చు. మీరు కోరిన పనులు నెమ్మదిగా జరగడం, సరైన సమయంలో సరైన వ్యక్తులు మీ జీవితంలో ప్రవేశించడం వంటి అనుభవాలు కలగవచ్చు. ఇవన్నీ మీలో భక్తిని మరింత బలపరుస్తాయి. మీరు చెయ్యాల్సింది ప్రతిరోజూ కొద్దిసేపైనా ధ్యానం లేదా ప్రార్థనకు కేటాయించడం. మీ మనసు ప్రశాంతంగా ఉంటే మీ నిర్ణయాలు సరైన దిశలో ఉంటాయి. దైవ విశ్వాసం మీకు అంతరంగబలం, మానసిక స్థిరత్వం, ఆశావాదం అందిస్తుంది. భగవంతుడి కరుణ మీతో ఉన్నప్పుడు మార్పులు సహజంగా జరుగుతాయి. మీరు గమనించకముందే మీ జీవితం ఒక కొత్త దిశలో సాగుతుంది. విశ్వాసం, సహనం, సత్కార్యాలు ఇవే మీకు నిజమైన రక్షణ. ధనుస్సు రాశివారికి ఈ కాలంలో అత్యంత శుభప్రదమైన అంశాలలో ఒకటి ఆర్థిక స్థితి క్రమంగా మెరుగుపడడం. గతంలో మీరు అనుభవించిన డబ్బు కొరత, అనుకోని ఖర్చులు, నిలిచిపోయిన చెల్లింపులు వంటి సమస్యలు మీ మనసుకు భారంగా అనిపించుండొచ్చు. ఇప్పుడు పరిస్థితులు నెమ్మదిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది ఒక్కసారిగా సంపద ప్రవాహంలా కాకపోయినా స్థిరత్వానికి దారితీసే మార్పులుగా అనుభూతవుతుంది. ముఖ్యంగా మీరు గమనించేది ఖర్చులపై నియంత్రణ. ఇంతవరకు అవసరం లేని ఖర్చులు జరిగినా ఈ సమయంలో మీరు సహజంగానే జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ప్రతి రూపాయి విలువ అర్థం చేసుకుని నిర్ణయాలు తీసుకుంటారు. ఇదే మీకు నిలువలు పెరగడానికి మొదటి మెట్టు. చిన్న మొత్తాలైనా సేవ్ చేయడం ప్రారంభమవుతుంది. ఇంకా ఒక శుభసూచన ఆలస్యమైన డబ్బులు రావడం. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న చెల్లింపులు, అప్పుగా ఇచ్చిన డబ్బు, నిలిచిపోయిన లావాదేవీలు వంటి అంశాల్లో కదలిక ఉంటుంది. ఇది మీకు మానసికంగా గొప్ప ఊరటనిస్తుంది. ఇప్పటికైనా పరిస్థితి సర్దుకుంటోంది అనే నమ్మకం కలుగుతుంది. ఈ సమయంలో మీరు చేయాల్సింది ఆర్థిక ప్రణాళిక. మీకు వచ్చే ఆదాయమెంత, ఖర్చులెంత, సేవింగ్స్ ఎంత అనే లెక్కలు స్పష్టంగా పెట్టుకోవాలి.
తాత్కాలిక ఉత్సాహంతో పెద్ద ఖర్చులు చేయకుండా స్థిరత్వాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. గ్రహబలం అనుకూలంగా ఉన్నప్పుడు తీసుకునే జాగ్రత్తలు భవిష్యత్తులో గొప్ప లాభాలను అందిస్తాయి. ఈ రోజుల్లో ధనుస్సు రాశివారికి లభించే అత్యంత విలువైన వరం అంతరంగ శాంతి. మనసు ప్రశాంతంగా ఉండడమనేది బయట పరిస్థితులపై ఆధారపడదు, అది మన అంతరంగ బలంపై ఆధారపడుతుంది. గతంలో చిన్న విషయాలు కూడా మిన్ను ఆందోళనకు గురిచేసుండొచ్చు. ఇప్పుడు అదే విషయాలు మీకు అంతగా ప్రభావం చూపకపోవడం మీరు గమనించవచ్చు. మీ ఆలోచనల్లో ఒక స్థిరత్వం కనిపిస్తుంది. తొందరపాటు నిర్ణయాలు తగ్గుతాయి. ప్రతి పరిస్థితిని ప్రశాంతంగా విశ్లేషించే స్వభావం పెరుగుతుంది. ఇది మీ వ్యక్తిత్వంలో గొప్ప మార్పు. మీరు ఒత్తిడికి లోనుకాకుండా సమతుల్యంగా స్పందించే స్థితి పొందుతారు. మానసిక ధైర్యం పెరగడం కూడా ఈ కాలంలో స్పష్టమైన సూచన. గతంలో మిన్ను భయపెట్టిన అనేక అంశాలు ఇప్పుడు అంతగా భయంకరంగా అనిపించవు. ఎందుకంటే మీలో నమ్మకం పెరిగింది. ఏదైనా వచ్చినా నేను ఎదుర్కోగలను అనే భావన మీలో బలపడుతుంది. ఈ సమయంలో మీరు చెయ్యాల్సింది మీ మనస్సును సానుకూల ఆలోచనలతో నింపడం. ప్రతిరోజూ కొద్దిసేపు ప్రశాంతంగా గడపడం, ధ్యానం చెయ్యడం, ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం వంటి అలవాట్లు మీ శాంతిని మరింత బలపరుస్తాయి. మనస్సు ప్రశాంతంగా ఉంటే నిర్ణయాలు సరైన దిశలో ఉంటాయి. జీవితంలో పెద్ద విజయాల కంటే చిన్న ఆనందాలే మనసుకు నిజమైన సంతోషాన్నిస్తాయి. ఈ కాలంలో ధనుస్సు రాశివారికి లభించే అలాంటి చిన్న సంతోష క్షణాలు అధికంగా కనిపిస్తాయి. మీరు ఊహించని ఒక మంచి వార్త, అనుకోని వ్యక్తి కలయిక, లేదా ఎప్పటినుంచో ఎదురుచూసిన ఒక చిన్న ఫలితం ఇవన్నీ మీలో ఆనందాన్ని నింపుతాయి. ఈ రోజుల్లో మీరు గమనించేది కారణం లేకుండా కలిగే సంతోషం. ఇది అంతరంగ శాంతి ప్రభావం. బయట పెద్ద మార్పులు లేకపోయినా మీలో ఒక తృప్తి భావన ఉంటుంది. మీరు గతాన్ని బాధగా కాకుండా అనుభవంగా చూడగలుగుతారు. ఇదే నిజమైన ఆనందానికి మూలం. అద్భుత అనుభవాలు కూడా ఈ సమయంలో సంభవించవచ్చు. మీరు కోరుకున్న పని అనుకోని రీతిలో సాఫల్యం కావడం, సరైన సమయంలో సరైన సహాయం లభించడం వంటి సంఘటనలు మీలో దైవ విశ్వాసాన్ని పెంచుతాయి. ఇది యాదృచ్ఛికం కాదు అనే భావన కలుగుతుంది. మీరు చేయాల్సింది ఈ చిన్న ఆనందాలను ఆస్వాదించడం. జీవితంలో ప్రతి మంచి క్షణాన్ని గుర్తించి కృతజ్ఞతతో స్వీకరించడం. సంతోషాన్ని పెద్ద సంఘటనలతో మాత్రమే అనుసంధానం చేయకుండా ప్రతి చిన్న విజయాన్ని సెలబ్రేట్ చెయ్యాలి. కొన్ని సందర్భాల్లో మనం ఎలాంటి సహాయం ఆశించకపోయినా సరైన సమయంలో ఎవరో ఒకరు ముందుకొస్తారు. ఈ కాలంలో ధనుస్సు రాశివారికి అలాంటి అనుభవాలు కలగవచ్చు. మీరు కష్టంలో ఉన్నప్పుడు ఒక స్నేహితుడు, కుటుంబ సభ్యుడు లేదా సహోద్యోగి మీకు అండగా నిలవవచ్చు. ఈ సహాయం కేవలం ఆర్థికంగా కాకుండా భావోద్వేగంగా కూడా ఉండవచ్చు. ఒక మంచి మాట, ఒక ప్రోత్సాహం, ఒక సలహా ఇవి మీకు గొప్ప ధైర్యాన్నిస్తాయి. మీరు ఒంటరిగా లేను అనే భావన మీలో బలపడుతుంది. దైవ అనుగ్రహ సూచనలు కూడా ఈ సమయంలో స్పష్టంగా కనిపించవచ్చు. మీరు ఆశించని మార్గాల్లో సమస్యలు సర్దుబాటు కావడం, మీరు ఊహించని పరిష్కారాలు లభించడం వంటి సంఘటనలు మీలో విశ్వాసాన్ని పెంచుతాయి. భగవంతుడు నా వెంట ఉన్నాడు అనే నమ్మకం కలుగుతుంది. మీరు చెయ్యాల్సింది సహాయం లభించినప్పుడు కృతజ్ఞతతో స్వీకరించడం. అదే సమయంలో మీరు కూడా ఇతరులకు సహాయం చెయ్యగలిగితే చెయ్యడం. దైవ అనుగ్రహం తరచుగా మన చేతుల ద్వారానే పనిచేస్తుంది. ఇప్పటివరకు నిలిచిపోయిన పనులు క్రమంగా ముందుకు కదలడం ఈ కాలంలో ముఖ్యమైన సూచన. ప్రతికూల పరిస్థితులు పూర్తిగా పోకపోయినా వాటి తీవ్రత తగ్గుతుంది. మీరు గమనించేది సమస్యల కంటే పరిష్కారాలపై దృష్టి పెరగడం. ఈ రోజుల్లో మీకు కొత్త అవకాశాలు కనిపించవచ్చు. ఇంతవరకు మీ దృష్టికి రాని మార్గాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తాయి. ఒక కొత్త ఆలోచన, ఒక కొత్త ప్రణాళిక, ఒక కొత్త పరిచయం ఇవన్నీ మీ భవిష్యత్తుకు దారిచూపవచ్చు. మీ ఆత్మవిశ్వాసం ఈ సమయంలో కీలకం. మీరు ధైర్యంగా ముందడుగు వేస్తే పరిస్థితులు అనుకూలంగా మారే సూచనలు ఉన్నాయి. భయం, సందేహం మీ అడుగులను ఆపకూడదు. సమతుల్య ఆలోచనతో తీసుకునే నిర్ణయాలు మీకు శుభఫలితాలు అందిస్తాయి. ఈ కాలంలో ధనుస్సు రాశివారు గమనించే అత్యంత గొప్ప మార్పు వారి వ్యక్తిత్వంలో కనిపించే స్థిరత్వం. గతంలో మీలో ఉన్న అస్థిర భావనలు, సందేహాలు, ఇతరుల మాటల వల్ల కలిగిన మానసిక ఒత్తిడి ఇప్పుడు క్రమంగా తగ్గుతుంది. మీరు మీ విలువను మీరు అర్థం చేసుకునే స్థితి ఏర్పడుతుంది. ఇదే నిజమైన వ్యక్తిత్వ వికాసానికి పునాది. మీ ఆలోచనల్లో పరిపక్వత పెరుగుతుంది. ఎవరైనా మిన్ను ప్రోత్సహించినప్పుడు మాత్రమే ముందుకు కదిలే స్వభావం తగ్గి మీరు స్వయంగా నిర్ణయాలు తీసుకునే ధైర్యం పెరుగుతుంది. మీలో ఉన్న సహజ న్యాయబుద్ధి,
నిజాయితీ, నేరుగా మాట్లాడే స్వభావం ఇప్పుడు మీకు మరింత గౌరవాన్ని తెస్తాయి. మరొక ముఖ్యమైన అంశం సహనం. గతంలో చిన్న విషయాలకే భావోద్వేగంగా స్పందించినా ఇప్పుడు మీరు పరిస్థితిని విశ్లేషించి స్పందించే స్థితి పొందుతారు. ఇది మీకు సంబంధాలలో, ఉద్యోగంలో, సమాజంలో గొప్ప ప్రయోజనం కలిగిస్తుంది. మౌనం ఎప్పుడు పాటించాలి, మాట ఎప్పుడు మాట్లాడాలి అనే జ్ఞానం మీలో పెరుగుతుంది. ఈ సమయంలో మీరు చెయ్యాల్సింది మీ బలాలను గుర్తించడం, మీలో ఉన్న ప్రతిభ, మీకు ఉన్న ప్రత్యేక గుణాలు, మీరు సాధించిన విజయాలు ఇవన్నీ గుర్తుచేసుకుంటూ ఆత్మవిశ్వాసాన్ని బలపరచాలి. ఇతరులతో పోల్చుకోవడం కాకుండా మీ ప్రయాణాన్ని మీరు గౌరవించాలి. ధనస్సురాశివారికి ఈ రోజుల్లో వ్యక్తిగత జీవితం ప్రశాంతంగా ఉండే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. గతంలో మీరు అనుభవించిన ఆందోళనలు, భావోద్వేగ ఒత్తిడులు, చిన్న చిన్న అసంతృప్తులు ఇప్పుడు తగ్గే దిశగా కదులుతాయి. మీలో ఒక సంతృప్తి భావన ఏర్పడుతుంది. మీ రోజువారీ జీవనశైలిలో మార్పులు చోటు చేసుకోవచ్చు. మీరు మీకు మీరే సమయం కేటాయించాలనే ఆలోచన పెరుగుతుంది. కుటుంబంతో గడపడం, మీకు ఇష్టమైన పనులు చేయడం, మానసికంగా రిలాక్స్ అవ్వడం వంటి అంశాలు ప్రాధాన్యం పొందుతాయి. ఇది మీ మనసుకు గొప్ప శాంతినిస్తుంది. ఈ కాలంలో మీరు గమనించే విషయం చిన్న విషయాల్లో ఆనందం. పెద్ద విజయాల కోసం ఎదురుచూడకుండా ప్రతిరోజూ జీవితమిచ్చే చిన్న సంతోషాలను ఆస్వాదించే స్వభావం పెరుగుతుంది. ఇదే నిజమైన ఆనందానికి మూలం. మీలో కృతజ్ఞతాభావన పెరుగుతుంది. మీరు చెయ్యాల్సింది మీ మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టడం, అవసరం లేని ఆలోచనలను తగ్గించడం, ఒత్తిడి కలిగించే అంశాల నుండి దూరంగా ఉండడం, సానుకూల వాతావరణంలో గడపడం చాలా ఉపయోగకరం. ప్రశాంతమైన మనసు మీ నిర్ణయాలను సరైన దిశలో నడిపిస్తుంది. ఈ రోజుల్లో ప్రేమలో ఉన్న ధనస్సు రాశివారికి శుభసూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతంలో ఉన్న అపార్థాలు, అనవసర అనుమానాలు, మాటల వల్ల కలిగిన దూరం ఇప్పుడు తగ్గే అవకాశాలున్నాయి. పరస్పర అవగాహన పెరుగుతుంది. ప్రేమ అనేది కేవలం భావోద్వేగం కాదు, అది నమ్మకం. ఈ కాలంలో మీరు గమనించే విషయం మీరు మాట్లాడే విధానం మారడం. మీరు మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచగలుగుతారు. ఇది సంబంధాన్ని బలపరుస్తుంది. చిన్న గొడవలు కూడా చర్చల ద్వారా పరిష్కారమవుతాయి. కొత్తగా ప్రేమ ప్రారంభమయ్యే సూచనలు కూడా ఉన్నాయి. మీరు ఊహించని వ్యక్తి మీ జీవితంలో ప్రవేశించవచ్చు. ఆ పరిచయం క్రమంగా బలమైన అనుబంధంగా మారవచ్చు. ఇది మీకు మానసికంగా ఆనందాన్నిస్తుంది. మీరు చెయ్యాల్సింది సహనం మరియు నిజాయితీ. సంబంధంలో అనవసర ఒత్తిడి కాకుండా పరస్పర గౌరవం పెంచాలి. వినడం, అర్థం చేసుకోవడం, విశ్వాసం చూపడం ఇవే ప్రేమను స్థిరంగా ఉంచే మూలాలు. వివాహిత ధనస్సు రాశివారికి ఈ కాలం అనుబంధపరంగా శుభప్రదంగా ఉంటుంది. గతంలో ఉన్న చిన్న విభేదాలు, అభిప్రాయ భేదాలు ఇప్పుడు తగ్గే సూచనలు ఉన్నాయి. మీరు గమనించేది పరస్పర అవగాహన పెరగడం. భార్యాభర్తల మధ్య సంభాషణ కీలకం. ఈ రోజుల్లో మీరు ప్రశాంతంగా మాట్లాడగలుగుతారు. ఇది అపార్థాలను తొలగిస్తుంది. కుటుంబ విషయాల్లో కలిసి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా సంబంధం మరింత బలపడుతుంది. ఈ కాలంలో కలిసి గడిపే సమయం మీకు ఆనందాన్నిస్తుంది. చిన్న ప్రయాణాలు, కుటుంబ కార్యక్రమాలు, ఒకరికొకరు చూపే ఆప్యాయత ఇవన్నీ సంబంధంలో కొత్త ఉత్సాహాన్ని తెస్తాయి. గతంలోని ఒత్తిడి తగ్గుతుంది. మీరు చెయ్యాల్సింది అహంకారం తగ్గించడం. ఎవరు సరైనవారు అన్నదానికంటే సంబంధం నిలబడడం ముఖ్యం. పరస్పర గౌరవం, సహనం, మృదుత్వం ఇవే వివాహ జీవిత శాంతికి మూలాలు. విద్యార్థి ధనస్సు రాశివారికి ఈ కాలం చాలా అనుకూలంగా ఉంటుంది. మీలో ఏకాగ్రత పెరుగుతుంది. చదువుపై దృష్టి నిలకడగా ఉంటుంది. గతంలో మిన్ను ఇబ్బంది పెట్టిన అలసత్వం, ఆందోళనలు ఇప్పుడు తగ్గుతాయి. పరీక్షల కోసం సిద్ధమవుతున్న వారికి ఇది శుభ సమయం. మీరు నేర్చుకునే విషయాలు సులభంగా గుర్తుంటాయి. మీ కృషికి తగిన ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఉపాధ్యాయుల ప్రశంసలు కూడా లభించవచ్చు. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి ఇది మంచి సమయం. మీకు ఇష్టమైన రంగాల్లో అభ్యాసం ప్రారంభిస్తే భవిష్యత్తులో గొప్ప ప్రయోజనముంటుంది. మీలో నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. మీరు చెయ్యాల్సింది క్రమశిక్షణ. ప్రతిరోజూ సమయపాలనతో చదవడం, లక్ష్యాలను స్పష్టంగా పెట్టుకోవడం, అవసరం లేని దృష్టిభంగాలను తగ్గించడం చాలా ఉపయోగకరం. ఈ కాలంలో మీరు పెట్టే పునాది మీ భవిష్యత్తును బలపరుస్తుంది. ధనుస్సు రాశి ఉద్యోగస్తులకు ఈ కాలం ఒక శుభసూచక దశగా చెప్పవచ్చు. గతంలో పనిలో ఎదురైన ఒత్తిడులు, అనిశ్చితి, గుర్తింపు లోపం వంటి అంశాలు క్రమంగా తగ్గే సూచనలు ఉన్నాయి. మీ కృషిని గమనించే పరిస్థితులు ఏర్పడతాయి. మీరు చేసిన శ్రమకు సరైన విలువ లభించడం ప్రారంభమవుతుంది. పనిస్థలంలో మీ ప్రవర్తన, మీ బాధ్యతాభావం ఇతరులకు ఆదర్శంగా కనిపించవచ్చు. మీరు మాట్లాడే విధానం, సమస్యలను పరిష్కరించే మీ నైపుణ్యం ఉన్నతాధికారుల దృష్టిని ఆకర్షిస్తుంది.
ఇంతవరకు మీ ప్రతిభ అంతగా వెలుగులోకి రాకపోయినా ఈ సమయంలో మీకు మీ సామర్థ్యాన్ని నిరూపించే అవకాశాలు లభించవచ్చు. కొత్త బాధ్యతలు రావడం కూడా ఒక శుభసూచన. ఇది మొదట్లో కొంచెం ఒత్తిడిగా అనిపించినా దీర్ఘకాలంలో మీ ఎదుగుదలకు దోహదం చేస్తుంది. మీరు కొత్త పనులను భయపడకుండా స్వీకరిస్తే భవిష్యత్తులో ఉన్నత స్థితులకు మార్గం సుగమమవుతుంది. ఈ సమయంలో మీరు చేయాల్సింది స్థిరత్వం మరియు సహనం. చిన్న సమస్యలకే నిరుత్సాహపడకుండా దీర్ఘదృష్టితో ముందుకు సాగాలి. సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగించడం కూడా ముఖ్యమైనది. టీంవర్క్ మీకు అనుకోని లాభాలను అందించవచ్చు. ఈ కాలంలో ధనుస్సు రాశి వారికి డబ్బుపరంగా శుభకదలికలు కనిపిస్తాయి. ఆదాయం క్రమంగా పెరగడం, కొత్త మార్గాల్లో ఆర్థిక లాభాలు పొందడం, నిలిచిపోయిన ప్రయోజనాలు తిరిగి రావడం వంటి సూచనలు ఉన్నాయి. ఇది కేవలం అదృష్టం వల్ల మాత్రమే కాదు, మీరు గతంలో చేసిన కృషి ఇప్పుడు ఫలితాల రూపంలో కనిపిస్తుంది. మీరు గమనించేది డబ్బుపై స్పష్టమైన అవగాహన. ఇంతవరకు నిర్లక్ష్యంగా జరిగిన ఖర్చులు ఇప్పుడు నియంత్రణలో ఉంటాయి. మీరు అవసరం, ప్రాధాన్యం ఆధారంగా ఖర్చు చేసే స్వభావం పెరుగుతుంది. ఇదే మీకు నిల్వలు పెరగడానికి కీలకం. కొత్త ఆదాయ అవకాశాలు కూడా దర్శనమివ్వవచ్చు. అదనపు పడులు, చిన్న పెట్టుబడులు, కొత్త వ్యాపార ఆలోచనలు ఇవన్నీ మీకు లాభదాయకంగా మారే అవకాశం ఉంది. అయితే ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా విశ్లేషించడం అవసరం. తొందరపాటు నిర్ణయాలు కాకుండా ఆలోచించి అడుగువేయాలి. ఈ సమయంలో మీరు చెయ్యాల్సింది సేవింగ్స్ అలవాటు. ఎంత చిన్న మొత్తమైనా సేవ్ చేయడం ప్రారంభిస్తే భవిష్యత్తులో ఆర్థిక భద్రత పెరుగుతుంది. అప్పులు తగ్గించడం, అవసరం లేని రిస్కులను నివారించడం కూడా మంచిది. సహనం అనేది ప్రతి విజయానికి మూలం. ధనుస్సు రాశివారికి ఈ కాలం సహన విలువను మరింత బలంగా గుర్తుచేస్తుంది. మీరు త్వరగా ఫలితాలు ఆశించే స్వభావం కలిగి ఉండవచ్చు. కానీ ఈ సమయంలో గ్రహప్రభావం మీకొక స్పష్టమైన సందేశాన్నిస్తుంది. సమయం వచ్చినప్పుడు ఫలితాలు సహజంగానే లభిస్తాయి. మీరు గమనించేది ఆలోచనలో స్థిరత్వం. తొందరపాటు తగ్గుతుంది. ప్రతి నిర్ణయాన్ని సమగ్రంగా పరిశీలించే అలవాటు పెరుగుతుంది. ఇది మీకు పొరపాట్లు తగ్గించి సరైన దిశలో నడిపిస్తుంది. సహనం కేవలం కష్టాలను తట్టుకోవడమే కాదు, అది సరైన సమయాన్ని ఎదురుచూడగల సామర్థ్యం. ఈ కాలంలో మీరు ఈ గుణాన్ని అభివృద్ధి చేస్తే భవిష్యత్తులో గొప్ప ప్రయోజనం ఉంటుంది. మీ ప్రయాణంలో ప్రతి దశకు ఒక సమయం ఉంటుంది అనే అవగాహన మీలో బలపడుతుంది. మీరు చెయ్యాల్సింది నిరుత్సాహం దూరంగా ఉంచడం. ఆలస్యమైన ఫలితాలు కూడా స్థిరంగా ఉంటాయి. సహనం పాటించడం ద్వారా మీరు మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఇదే విజయానికి నిజమైన పునాది. ఈ కాలంలో శుభగ్రహ ప్రభావాన్ని మరింత బలపరచడానికి కొన్ని సాధారణ కానీ శక్తివంతమైన పరిహారాలు ఉపయోగకరంగా ఉంటాయి. ప్రతిరోజూ ఉదయం ప్రశాంతంగా దేవుని స్మరణ చేయడం మీ మనసుకు శాంతినిస్తుంది. గురువారం దానం చేయడం, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం శుభప్రదం. మీరు గమనించాల్సింది ఆచరణలో నిజాయితీ. దైవ అనుగ్రహం అనేది కేవలం పూజల ద్వారా మాత్రమే కాదు, మన ప్రవర్తన, మన ఆలోచనలు, మన చర్యల ద్వారా కూడా లభిస్తుంది. మంచి పనులు చేయడం, ఇతరులకు సహాయం చేయడం, సత్సంకల్పం కలిగి ఉండడం అత్యంత శుభప్రదం. ఈ సమయంలో మీరు చేయాల్సింది నియమిత ఆధ్యాత్మిక అలవాట్లు. ధ్యానం, మంత్రజపం, దేవాలయ దర్శనం వంటి అలవాట్లు మీ మానసిక స్థిరత్వాన్ని పెంచుతాయి. దైవ విశ్వాసం మీకు అంతరంగ బలాన్ని అందిస్తుంది. ఈ కాలంలో ధనుస్సు రాశివారికి కనిపించే ప్రధాన సంకేతం నెమ్మదిగా కానీ స్థిరంగా జరుగుతున్న శుభమార్పులు. గతంలో మీరు అనుభవించిన కష్టాలు ఇప్పుడు మీకు బలమయ్యాయి. పరిస్థితులు క్రమంగా మీకు అనుకూలంగా మారే సూచనలు ఉన్నాయి. మీరు గమనించేది ఆశావాదం పెరగడం. భవిష్యత్తుపై నమ్మకం బలపడుతుంది. మీరు తీసుకునే నిర్ణయాల్లో స్పష్టత ఉంటుంది. మీ ప్రయత్నాలకు సరైన దిశ లభిస్తుంది. ఇది బంగారు కాలం ఆరంభానికి సంకేతం. ఈ సమయంలో మీరు చెయ్యాల్సింది విశ్వాసంతో ముందుకు సాగడం. చిన్న విజయాలను కూడా గొప్పగా భావించడం. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం. భయం, సందేహం మీ అడుగులను ఆపనివ్వకూడదు. జీవితంలో ప్రతి మార్పు ఒక్కసారిగా సంభవించదు. కానీ సరైన దిశలో కదులుతున్న సంకేతాలు అత్యంత శుభప్రదం. ఈ కాలం మీకు అదే నమ్మకం, అదే ధైర్యం, అదే ఆశను అందిస్తుంది. మీ ప్రయాణం శుభదిశగా కొనసాగాలి. ఇవాల్టి ధనుస్సు రాశి విశ్లేషణ మీకు స్పష్టతను, ధైర్యాన్ని ఇచ్చిందని ఆశిస్తున్నాను. జీవితంలో వచ్చే మార్పులను భయంతో కాకుండా విశ్వాసంతో స్వీకరించండి. మీలో ఉన్న శక్తి, మీ నిర్ణయాలే మీ భవిష్యత్తును నిర్మిస్తాయి. మంచి ఆలోచనలు, సహనం, సత్కార్యాలు ఎప్పుడూ మీకు రక్షణగా నిలుస్తాయి.
ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పంచుకోండి. ఎవరికైనా ఇది మార్గదర్శకంగా ఉండవచ్చు. మీ ఒక్క షేర్ మరొకరి జీవితంలో వెలుగును నింపగలదు. గోవిందా ఆస్ట్రోసేవా ఛానల్పై మీ విశ్వాసానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అభిమానం, మీ మద్దతే ఈ ప్రయాణానికి అసలైన బలం. మీ అందరికీ శుభం, శాంతి, సంతోషం కలగాలని మనసారా కోరుకుంటున్నాను. మళ్ళీ కలుద్దాం మరో ఆధ్యాత్మిక విశ్లేషణలో. ధన్యవాదాలు.